వీళ్ళు కేవలం బాలకులే. భయపడాల్సింది మనం కాదు, వాళ్ళు. కానీ వారికి ఇక్కడ ఏం పను? అసలు వారి ఉద్దేశమేంటో తెలుసుకోవడం చాలా అవసరం అన్నయ్య. నేను కొంచెం నిశితంగా పరిశీలిస్తాను. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ బాలకులు గూటీ బిళ్ళ ఆడుకుంటున్నారు. ఆటలుంటే చాలు వీళ్ళకి. మనతో యుద్ధం చేసేంత లేదు వీరికి. వారికి తగిన ఆట ఈ గూటీ బిళ్ళే. తండ్రి గారు, మీ ఇద్దరి మహాపుత్రులు వెళ్ళి ఈ మహాదేవపుత్రులకి అసలైన గూటీ బిళ్ళ నేర్పి వస్తారు. మనం ఆడించే ఆట వారిని కైలాసం అవతలికి విసిరేస్తుంది. వెళ్ళండి పుత్రులారా, ఓ ఇద్దరికి గుణపాఠం చెప్పండి. వెళ్ళండి. అలాగే తండ్రి గారు. ఇప్పుడు నా వంతన్నయ్యా. అలాగే కానివ్వు గణపతి. ఓ బాలకులారా, ఇక్కడేం చేస్తున్నారు? చూస్తూనే ఉండండి, మా బిల్ల ఈసారి మీకంటే ఎక్కువ దూరం వెళ్తుంది. నువ్వెంతైనా ప్రయత్నించు, నన్నోడించడం మాత్రం నీ వల్ల కాదు గణపతి. బాలకులారా, వినపడలేదా నేనేం చెప్పానో? ఇదేమిటి? ఇంత పెద్ద మహావీర మయూరమా? నెమళ్లతో ఏం పని? దాని కథ తర్వాత చూడొచ్చు. బిళ్ళని నేనే పట్టుకుంటాను మయూర్ రాజా. బిల్లైతే దొరికింది గాని మయూరుడు నన్ను పట్టుకునేలోగా పారిపోవాలి. పరిగెత్తు ముషిక, పరిగెత్తు. అమ్మయ్య, తప్పించుకున్నట్లే. తీసుకోండి ప్రభు, నా ప్రాణాలు పనంగా పెట్టి బిల్లను తీసుకొచ్చేశాను. అద్భుతం, అత్యద్భుతం ముషికోత్తమా. చాలా విచిత్రంగా ఉంది ఈ క్రీడ. ఇందులో ఎలుకలు, నెమళ్ళు కూడా పాల్గొంటున్నాయి. తీసుకోండి అన్నయ్య. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, చూద్దాం మీ బిళ్ళ ఎంత దూరం వెళ్తుందో. ఇదేమైనా ఆట స్థలం అనుకుంటున్నారా? అయినా మా ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదెందుకు? అడిగేది మిమ్మల్నే, సమాధానం చెప్పండి. లేకపోతే ఏంటి ఇదంతా? ఏంటి? ఆహా అన్నయ్య, ఓహో ముషికోత్తమా, ఈసారి కూడా బిల్లను నేనే పట్టుకుంటాను. అబ్బా, మయూరుడు పట్టేసుకున్నాడే. చాలించండి మీ ఆట దుష్టులా. ఆపండి మీ గూటి బిళ్ళ ఆటని. ఆపండి ముషికోత్తమా, బిళ్ళని లాక్కోండి. ఆపండి ముషికోత్తమా. వీళ్ళ ఆటతో దుమ్ము రేగిపోతుంది. ప్రథమ పూజ్య గణేశ కుమార కార్తికేయుల వారి నుండి ఎటువంటి సమాచారమూ లేదు. వాళ్ళిద్దరూ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మహాదేవ, నారాయణ, బ్రహ్మదేవ,
ప్రతిసారి మా దేవశక్తులు అదృశ్య కవచానికి తగిలి వెనక్కి వచ్చేస్తున్నాయి. అవి కైలాసానికి మరీ దగ్గరగా వెళ్తున్నాయి. తమరి ఆందోళన నిజమే దేవేంద్ర, కానీ మనం మరికొంతసేపు ఎదురు చూడడమే మంచిది. మనం తొందరపడి ఈ సురక్షా కవచాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తే మరింత హాని జరగవచ్చు. అవును శ్రీమన్నారాయణ, ప్రస్తుతం మన శక్తులు కైలాసానికి విముక్తి కలిగించడానికి బదులుగా దానికి మరింత హాని చేస్తున్నాయి. ఈ ఆట భలే ఆనందంగా ఉందన్నయ్య. ఇప్పుడు చూడండి నా దెబ్బకి ఎంత దూరం వెళ్తుందో. మీరు ఓడిపోతారు. నువ్వెంత గట్టిగా కొట్టినా సరే నీ బిళ్ళ మాత్రం నాకంటే దూరం వెళ్ళనే లేదు. ఎందుకంటే ఈసారి నేను నా సర్వశక్తులు ఉపయోగించి కొట్టాను. అయితే సరే అన్నయ్య, ఈసారి నేను కూడా సర్వశక్తులన్నీ ఉపయోగించి కొడతాను. అయినా మీరు నాకంటే పెద్దవారు కదా, అందువల్ల ఎక్కువ శక్తి ఉపయోగించగలిగారు. చూడండి, నేను కూడా పెద్దవాణ్ణైపోతాను. అరే ఆశ్చర్యం! తన ఆకారం ఆకాశమంతా ఎలా పెంచాడు? అన్నయ్య, ఈ బాలుడెవరో మాయావిలా కనిపిస్తున్నాడు నాకు. ఏ బాలకులారా, చాలు, మీ ఆటలు చాలించండి. నేను నా ఆకారాన్ని ఇంకా పెంచాలి. ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య. ఇప్పుడు బాగుంది. ఏ బాలక, ఇలా ఆకారం పెంచుకుంటే ఏం లాభం లేదు. ముందు మీరిద్దరూ మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అన్నట్టు మీరు శివపుత్రులైతే అయ్యుండొచ్చు, ఇక మేం కూడా దంభాసుర పుత్రులం. అయినా ఇప్పుడు మీ నాన్న కైలాసానికి అధిపతి కాదు, ఈ కైలాసానికి రాజు మా నాన్నగారు దంభాసురుడు. మేము మీ ప్రశ్నలకి సమాధానము చెప్తాము, మా ఆట కొనసాగుతాము. చూడండి మా ఆట ఎంత బాగుంటుందో. మా పుత్రులు ఇంకా రాలేదు. అక్కడేం జరుగుతుందో ఏమో. ఈ సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తాను. పాపం నా శక్తిని సహించలేకపోతోంది ఈ సింహాసనం. అయితే ఏమిటి? ఇక్కడ కూర్చుని శుభవార్త కోసం ఎదురు చూస్తాను. కైలాసానికి మీ తండ్రి ప్రభువై ఉంటే మా తండ్రి గారు ఆసనంలోనే కూర్చొని ఉంటారు. కానీ పాపం ఆయన దాసుడిలాగా పాదపీఠంపై కూర్చొని అదే సింహాసనం వేస్తున్నారు. మా తండ్రి గారినే అవమానిస్తున్నాడు ఈ బాలకుడు. పాదపీఠానికి ఆసనానికి తేడా తెలియని వారికి అవమానం కూడానా? ఏ బాలక, అనవసరంగా మాట్లాడద్దు. గణేష, వాళ్ళతో మనకెందుకు, వదిలే వాళ్ళని. అలాగే అన్నయ్య, ముందు నన్ను సిద్ధం కానివ్వండి. తనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చుంటారాయన. కైలాసానికి అధిపతి వారు. ఇంతకీ మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారో? చాలా విచిత్రమైన ప్రశ్న ఇది. కనపడటం లేదా? గూటీ బిల్ల ఆడుకుంటున్నాము. అరే అరే, ఇదేం బాగోలేదు గణపతి. నువ్వెంతో పెద్దవాడివైపోయావు, కానీ నీ కర్రేమో ఇంత చిన్నదయ్యింది. మరి ఇంత చిన్న కర్ర మీద నీ బలాన్ని ఎలా ప్రయోగించగలవు?
సరిగ్గా చెప్పారన్నయ్య. ఇది చాలదు, పెద్ద కర్ర కావాలి నాకు. కానీ పెద్ద కర్ర ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడుంది పెద్ద కర్ర? నాకు ఇక్కడ పెద్ద కర్రలేవీ కనపడటం లేదే. హా, దొరికింది కర్ర. అరే వదిలిపెట్టు, వదిలిపెట్టు అన్నయ్య, జాగ్రత్త. మర్యాదగా అన్నయ్యని వదిలిపెట్టు. వదిలిపెట్టు. బాలక, ఏం చేస్తున్నావు? ఇదిగో అన్నయ్య, నాకు సరిపోయిన కర్ర దొరికింది. ఇదిగో, నేనేం ఆట వస్తువుని కాదు. దుష్ట బాలక, నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టు నన్ను. అన్నగారు జాగ్రత్త. అరే, నీవి వేళ్ళ ఇనుప కడ్డీలా అంత గట్టిగా పట్టుకున్నావు? అన్నగారు, మీరేం భయపడకండి. నేను ఈ బిళ్ళని తీసి పారేస్తాను. అబ్బా, నొప్పిగా ఉంది. నన్ను కిందకి దింపు. అరే, నన్నేం చేస్తున్నావు? వద్దు. ఉండు గణేష, నీ బిళ్ళని మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తాను. మా పుత్రుల యొక్క అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి నాకు? నేను బిళ్ళని కాదు బాలక. అదిగో తమ్ముడు, నీ బిళ్ళ నీ ముందొచ్చి పడింది. ఈసారంత ఎక్కువ దూరం కొడతావో అది చూస్తాను. అవునన్నయ్య, గూటి బిళ్ళాట ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. అరే, నన్నేం చేస్తున్నావు? నన్ను కిందకి దింపు. ఓసారి వెళ్ళి చూద్దాం బయట ఏం జరుగుతోందో. ఈ బంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శివపుత్రుడికి ఇంత పెద్ద శరీరం ఎలా వచ్చింది? ఇదిగోండి అన్నయ్య, ఇప్పుడు మీ వంతు. మా పుత్రులిద్దరూ సుందర ప్రియ విషయ ప్రియులు ఎక్కడున్నారు? అది బంతి కాదు, ఏదో ప్రాణిలా కనిపిస్తోంది. కాళ్ళు చేతులు ఆడిస్తోంది. భలే ఆనందకరమైన ఆటలాడుతున్నారు పిల్లలు. వీళ్ళిద్దరూ మా పుత్రులతో గూటి బిళ్ళాడుకుంటున్నారు. వారిరువురు మా పుత్రులు. కర్రా బిళ్ళలు కారు బాలకులారా, సైనికులారా ఎక్కడున్నారు? త్వరగా వెళ్ళండి. ఆ దుష్ట శివపుత్రులు మీ యువరాజులతో ఆటలాడుకుంటున్నారు. వెళ్ళండి, సుందర ప్రియ విషయ ప్రియులను రక్షించండి. గణపతి, జాగ్రత్త! నీ వెనక్కి తిరిగి చూడు. ఏమైంది బాలక? సైనికుల్ని చూడగానే నీ గుండె ఆగిపోయిందా? ఇప్పుడు అర్థమవుతుంది నీకు
ఈ కైలాసానికి అధిపతి ఎవరో? అవునా? అదే చూసుకుందాం అసురయ్య. మమ్మల్ని మా ప్రభుపై ఎలా దాడి చేయమంటారు? అరే బాలక, ఏం చేస్తున్నావు? యుద్ధం చేయాలంటే ఏదైనా ఆయుధంతో చేయాలి, అన్నయ్య! బాణాలతో కాదు. మీరేమీ బాధపడకండి అన్నయ్య. నేను ఏదో ఒక విధంగా ఈ దుష్ట బాలకుడి నుండి విడిపిస్తాను మిమ్మల్ని. ఇంకా చూస్తారని సైనికులారా, ఆ దుష్ట బాలుడిపై దాడి చెయ్యండి. వెళ్ళండి. అన్నయ్యకి ఎంత కష్టంగా ఉందో ఏమిటో. సైనికులు కూడా చెండాడేస్తున్నాడు. మారిపోయాడు. మా కుమారులకి ఎంత దుర్గతి పట్టించాడు ఈ శివపుత్రుడు. ఆగు శివకుమార, మా కైలాస వారసుని కర్రలా వాడి మా సైనికుల్ని చెండాడుకుంటావా? ఆగు. దుష్ట బాలక, నేను నీ ఆటలు ఎలా కట్టిస్తానో చూసుకో. ఇదేమిటి? నా బాణాన్ని నాశనం చేయడానికి రెండవ బాణం ఎక్కడి నుంచి వచ్చింది? శివపుత్రుడికి ధనుర్బాణాలు ఎలా వచ్చాయి? అరే వదిలిపెట్టినాను, నేనే ఆట వస్తువుని కాదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు నాకు. తండ్రి గారు, పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయి. తమరే పరిస్థితిని సరిదిద్దాలి. తండ్రి గారు, మా కైలాసానికి రావడమే కాకుండా కుమారులతోనే ఆటలాడుకునేంత దుస్సాహసానికి పాల్పడ్డారు ఈ శివపుత్రులు. వీరికి తగిన శిక్ష విధిస్తాను. గణేశ! దుష్ట బాలక, శరీరాన్ని పెంచి భారీ కాయుడవడం నీకే కాదు, అది నాకు కూడా వచ్చు. గూటీ బిళ్ళాడుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు చూడు ఈ కర్ర నిన్నేం చేస్తుందో. ఇంకా మా పుత్రుడి నుండి రక్షించుకోలేడి దుష్ట శివపుత్రుడు. ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అన్నయ్య, అర్థమైందిగా ఎలా తప్పించుకుంటాను. ఈ దుష్టుల్ని నా మాయా శక్తులతోనే ఓడించాల్సి ఉంటుంది.
అతను ఇంత పెద్ద ముళ్ళ గోళంగా మారి ఏం చేద్దాము అని అనుకుంటున్నాడు? రా, నీ శక్తి ఏంటో నాపై చూపించు. ఈ దేవతా శక్తిని నేను అనుకూలంగా మార్చుకోవాలి. ఏమిటి విస్ఫోటనం? మా పుత్రులిద్దరూ క్షేమంగానే ఉన్నారు కదా? మా పుత్రుడు, నా డాంబికానికి మూలమైన విషయప్రియనే పడగొట్టాడు ఈ శివపుత్రుడు. కోపం వల్ల తెలియకుండానే మనం చెయ్యడానికి ఇష్టపడని తప్పులు చేస్తాం. అందువల్ల కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.